నమస్కారం అండి రాహుల్ గారు. ముఖ్యంగా ఈ మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో మేజర్‌గా మీ హనుమాన్ అగ్రోస్ గురించి ఎక్కువగా రైతులు తెలియజేస్తా ఉంటారు. మీ హనుమాన్ అగ్రోస్‌లో ఎక్కువగా పత్తికి సంబంధించినటువంటి మందులు బాగా మంచిగా ఇస్తున్నారు అని జెప్పి, రైతులకు కూడా దిగుబడులు బాగా వస్తున్నాయని జెప్పి తెలియజేస్తా ఉన్నారు. దీనికి గల కారణం ఏమంటారు? ఎందువల్ల మీ ఇక్కడ ఎక్కువగా రైతులు పత్తిలో దిగుబడులు బాగా పొందుతా ఉన్నారు తెలియజేస్తారా? నమస్కారం సుబ్బారెడ్డి గారు. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసుకుంటా ఉంటే మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు 2.5-3 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు అనేది జరుగుతుంది. మ మనం పత్తి సాగు యాజమాన్యంలో 35 మనం ఇచ్చే మందుల కారణంగా దిగుబడిలో తేడా అనేది మనకు తెలియజేస్తూ ఉంటారు రైతులు. మా ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు మొగ్గు చూపేది ఏంటిదంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన బీఏఎస్ఎఫ్ వారి ఎఫికాన్ అనే మందుని ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకు కారణంగా అని చూస్తుంటే, మనకు 35 రోజుల దశల్లో అయితే ఎక్కువగా మనకు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక అటువంటి పురుగుల ఉధృత మనకు ఎక్కువగా కనబడతా ఉంది. ఆ దశలో మేము ఈ ఎఫికాన్ అనే మందుని ఆహ్, పత్ రైతులకు అలవాటు చేశాము. ఓకే. దీంతో హ్మ్. రైతులు ఏం తెలియజేశారు అంటే, మనకు 2-3 గంటల లోపే పురుగు అనేది ఆకును తినడం అనేది ఆపేస్తుంది. దాంతో పాటు చెట్టు బాగా ఆరోగ్యవంతంగా కనబడుతుంది. మళ్ళీ మేలు చేసే పురుగులను ఎటువంటి హాని గాని కలగట్లేదు ఈ మందుతో. కలగదు. హ్మ్. కాబట్టి ఎక్కువగా రైతులు దీనికి మొగ్గు చూపుతున్నారు. ఓకే. మీరు చెప్పినట్టుగా ఏంటంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక ఈ 3 చనిపోవడంతో పాటుగా త్వరగా అది గూడా 2, 3 గంటల్లోనే ప్రభావం చూపిస్తుంది అని తెలియజేస్తున్నారు. దాంతో పాటుగా మేలు చేసేటటువంటి పురుగులైనటువంటి కొన్ని మనకు పాలినేషన్‌కి వీటికి ఉపయోగపడేటటువంటి తేనెటీగలు ఇలాంటి వాటికి కూడా ఎలాంటి హాని కలుగజేయదు కాబట్టి ఎఫికాన్‌నే ఎక్కువగా మీరు రైతులకు అందజేస్తా ఉన్నారు. అవును. అలాగే ఇక్కడ ఎక్కువగా గులాబీ రంగు పురుగు కూడా ఎక్కువగా పత్తిలో నష్టం చేస్తా ఉంది. దాదాపు 5, 6 క్వింటాల్ వరకు కూడా ఒక రైతుకు ఎకరాలో నష్టం అయితా ఉంది గులాబీ రంగు పురుగు వల్ల అని చెప్పి నేను కూడా వినడం జరిగిందండి. ఇక్కడ రైతులు ఏ విధమైనటువంటి మందులు వాడి ఎక్కువగా ఈ గులాబీ రంగు పురుగు నుంచి తప్పిస్తా ఉన్నారు పంటకు మంచి దిగుబడి రావడానికి? ఇదనేది వాస్తవం మాట అండి. గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడం వల్ల రైతు చాలా వరకు చాలా నష్టపోతున్నారు. దీనికి మేము సజెస్ట్ చేసేదేంటిదనేది 45 రోజుల దశలోనే. ఎందుకు అంటే, అదే సమయంలో గులాబీ రంగు పురుగు అనేది గుడ్డు నుంచి బయటికెళ్తుంది. ఆ పిల్ల దశలోనే మనము దాన్ని నివారించగలిగితే ఏ మనకు ఉధృతి అనేది తగ్గుతుంది. దానికి మేము సజెస్ట్ చేసేదేంటిదంటే, మనకిక్కడ రైతులు ఆల్రెడీ వాడారు గూడా. రిజల్ట్స్ గూడా బాగొచ్చాయి. దాదాపు 2 క్వింటాల్‌ల నుంచి 3 క్వింటాల్‌ల వరకు దిగుబడి కూడా పెరిగింది ఆ మందు వాడడం వల్ల. మేము ఎక్స్‌పోనస్ అనే మందుని సజెస్ట్ చేస్తున్నామండి. ఎకరాకి 17 ఎంఎల్‌ల చొప్పున 45 రోజుల్లో దశలో స్ప్రే చేసుకుంటే గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది చాలా మేరకు తగ్గుతుంది. ఓకే. 45 రోజులప్పుడు ఈ ఎక్స్‌పోనస్ అనే మందును కరెక్ట్‌గా మనకు 17 ఎంఎల్ వాడుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నారు మీరు. అలాగే చాలా మంది రైతు సోదరులు ఈ పూత టైం 45 అంటే దాదాపుగా గూడల నుంచి మనకు పూత మొగ్గలు కూడా బాగా బయటికి వచ్చేటటువంటి సమయము. ఆ టైంలో కొంచెం బలం మందులు కూడా వాడాలని చెప్పి అంటా ఉంటారు కదా రైతులు. మీరు ఏ మందును ఎక్కువగా ఇస్తా ఉన్నారండి రైతు సోదరులకి? అవునండి. మీరనే మాట వాస్తవము. పూత దశలో అనేది మనకు మొక్కకు సంబంధించిన పోషకాలు అందజేయడం చాలా అవసరం. దానికి మేము కొత్తగా వచ్చిన బీఏఎస్ఎఫ్ వారి మెరిటార్ అనే మందు ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నామండి. బెరిటా. దీంట్లో 11% కాల్షియం అనేది ఉంటుంది. హ్మ్. దీంతో ఏమవుతుందంటే మనకు పూత బలంగా నిలబడి, మనకు గూడ బాగా వచ్చి పూత బలంగా నిలబడి చెట్టు గూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. చెట్టుకి పూర్తి బలాన్ని అందిస్తుంది. కాల్షియం 11% మెరిటార్‌లో ఉండటం వల్ల మనకు మొక్క కూడా బలంగా తయారవుతుందని తెలియజేస్తున్నారు. అలాగే పూత సమయం కాబట్టి, పూత సమయంలో పూత బాగా రావాలన్నా, కొమ్మలు బాగా సాగాలన్నా కూడా ఈ మెరిటార్ కాల్షియం 11% ఉండటం వల్ల ఈ మొక్కకు బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 45 రోజులప్పుడు ముఖ్యంగా ఎక్స్‌పోనస్, మెరిటార్ ఈ రెండిటిని వాడమని తెలియజేశారు. తర్వాత మళ్ళీ ఒక 10 రోజులకు 55, 60 రోజులప్పుడు ఎక్కువగా ఈ పూతంతా వస్తా ఉంటుంది గదండీ! ఆ టైంలో ఏ ఏ మందులు తెలియజేస్తా ఉన్నారు? మీకు తెలిసిన విధంగా 55 రోజులు, 65 రోజుల దశ అనేది మనకు పూత వచ్చే దశ, పూత ఫార్మ్ అయ్యే దశ అండి. దాంట్లో మనకు అతివృష్టి, అనావృష్టి కారణంగా మనకు బెట్ట పరిస్థితి గాని, ఈ ఫంగస్ రోగాల తెగుళ్ళ రోగాలు ఎక్కువగా కనబడడం అనేది జరుగుతుంది పత్తి మొక్కలలో.
దానికి ఆ పరిస్థితుల నుంచి మొక్క గట్టిగా నిలబడడానికి, బయటపడడానికి మేము ప్రయాక్జర్ అనే మందుని వాడిస్తున్నామండి. ఇక్కడ ప్రయాక్జర్ అనే మందు చాలా సంవత్సరాలుగా రైతులకు ఇష్టమైన మందు, అలవాటైన మందు. ఎందువల్ల ప్రయాక్జర్ వాడితే మొక్కకు బాగుంటుందండి? ప్రయాక్జరం వాడడం వల్ల మనకు మొక్క బెట్ట పరిస్థితుల్లో నుంచైనా బయటికొస్తుందండి. మళ్ళీ మచ్చ తెగుళ్ళు ఏవైనా వచ్చినప్పుడన్నా వాటిని నివారించడానికి గూడా ప్రయాక్జర్ చాలా బాగా పనిజేస్తుంది. మనకు అధిక పూత రావడంతో పాటు అతిగా దిగుబడి అందజేయడంలో ప్రయాక్జర్ బాగా చాలా హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేస్తుందండి. ఓకే. చక్కగా చెప్పారండి. ఇప్పుడు మీరన్నట్టుగా నేను కూడా మా రైతాంగానికి ఎక్కువగా ఈ పత్తి సాగు చేసేటటువంటి రైతాంగానికి 35 రోజులప్పుడు ఎఫికాన్ అనేటటువంటి మందుని 280 మిల్లీలు వాడవలసిందిగా తెలియజేస్తాను. దాంతో పాటుగా 45 రోజులు వచ్చినప్పుడు ఎక్కువగా ఈ గులాబీ రంగు పురుగు గుడ్డు పెట్టి దాని యొక్క పిల్ల దశలు ఎక్కువగా మనకు డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి 45 రోజుల సమయంలో ఎక్స్పోనస్ 17 మిల్లీలు, మెరిటారు 400 మిల్లీలు ఒక ఎకరానికి స్ప్రే చేయవలసిందిగా తెలియజేస్తాను. అలాగే మనకు 55 రోజులు వచ్చినప్పుడు ముఖ్యంగా బెట్ట పరిస్థితి, అతివృష్టి, అనావృష్టి వీటన్నిటి నుంచి కూడా మొక్కను పూర్తిగా సంరక్షణ చేయడానికి ఈ గ్జీమియం టెక్నాలజీ ఉన్నటువంటి ప్రయాక్జర్ అనేటటువంటి మందును కూడా మనం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు, మీ సంస్థకు ధన్యవాదములండి. చక్కగా ఇంకా రైతాంగానికి ఎక్కువ సేవలు అందజేసి మీ అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు.